Good morning to all of you. Welcome to టాట్స్ క్లాస్. ఈ రోజున టాట్లలో ఒక జనరల్ ఎక్సెప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ జనరల్ ఎక్సెప్షన్ ఏంటంటే నెసెసిటీ, అవసరం. మామూలుగా మనందరికీ తెలిసిందే, నెసెసిటీ నోస్ నో లా. అవసరం అనేది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ మీకు చెప్పాను. ఏమనికి రాదు, అవసరాన్ని బట్టి ఏదైనా చేయవచ్చును అని అనుకుంటాము. టాట్స్లో కూడా కొన్ని సందర్భాల్లో ఈ నెసెసిటీ మనం ప్రూవ్ చేయగలిగితే, అయ్యా ఈ అవసరం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది, చేసిన తప్పే, కానీ నెసెసిటీ వల్ల చేశాం కాబట్టి మేము కాంపెన్సేషన్ పే చేయనక్కర్లేదు అని మనం డిఫెన్స్ పెట్టుకుంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, కోర్టు వారి ఇష్టం, పర్సనల్ డిస్క్రిప్షన్. ఎందుకంటే దీనికి చట్టం లేదు. లా ఆఫ్ టాట్స్లో ఈ ఇండియన్ పీనల్ కోడ్ లాగా 302 మర్డర్ అయితే, కిడ్నాప్ అయితే 363 ఇట్లా ఏమి లేదు. కాబట్టి పర్సనల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జి ప్రకారం ఏదైనా చేయవచ్చు. కానీ మనం ప్రెసిడెంట్స్ కామన్ లా, లా ఆఫ్ టాట్స్ అంతా కామన్ లా మీదే ఉంది కాబట్టి కామన్ లా ప్రకారం ప్రెసిడెంట్స్ అనేవి మేజర్ పార్ట్ వహిస్తాయి కాబట్టి మనం పాత కేసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి లీగల్ మ్యాక్సిమ్ కూడా గుర్తుపెట్టుకోండి. సాలస్ పాపులి సుప్రీమా లెక్స్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. రైట్, సాలస్ పాపులి సుప్రీమా లెక్స్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ సుప్రీం లా. దీనిలో మీకు కేస్ లాస్ కూడా చెప్పాను నేను. లీ వర్సెస్ గ్లాడ్స్టోన్ 1909. ప్రిజనరు హంగర్ స్ట్రైక్ వెళ్తే జైలు వార్డును ఫోర్సిబుల్ ఫీడింగ్ ఇచ్చారు. అప్పుడు కొద్దిగా ఇక్కడ పెదాల దగ్గర దెబ్బ తగిలితే కేసు వేస్తే నెసెసరీ, ఎందుకంటే బికాస్ స్టేట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్, దేర్ఫోర్ ఎస్ దే కెన్ ఫోర్సిబుల్లీ ఫీడ్ హిమ్ అని చెప్పి నెసెసిటీ కింద తీసి పైసా కాంపెన్సేషన్ అక్కర్లేదు. రెండో కేసు ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985. దీన్ని పేవ్మెంట్స్ డల్లర్స్ కేసు అంటారు. ఇక్కడ నెసెసిటీ వల్లే బాంబేలో 1/4 ఆఫ్ ద పాపులేషన్ పేవ్మెంట్స్ పెట్టుకుంటారు. అలాగని వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ పడేయటం లేదు. ఆల్టర్నేట్ అకామిడేషను చూడమని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మూడోది కిర్క్ వర్సెస్ గ్రిగోరీ 1876. దీంట్లో ఒక మనిషి చనిపోతే అతని యొక్క చెల్లెలు ఒట్టి మీద ఆభరణాలన్నీ ఎవరన్నా ఎత్తుకుపోతారో ఉద్దేశంతో దాచింది. దాన్ని దొంగలు ఎత్తుకుపోయారు. ఎవరు నీకెందుకు అనవసరంగా అని చెప్పి, ఇట్స్ నాట్ ఎ నెసెసిటీ, వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకమ్మా అని చెప్పి అది నెగిటివ్ కింద ఒప్పుకోవాలి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైన కేసు ఒకటి ఉంది. గతంలో వీడియోలో కూడా చేశాను, మీకు ఒప్పుకుంటే చూడండి. కానీ ఈ సందర్భం కాబట్టి ఈ కేసు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది కూడా నెగిటివ్ అయింది. నెగిటివ్ ఎగ్జాంపుల్ అయినా సరే మంచి కేసు. కేసుల పేరు ఆర్ వర్సెస్ డూడ్లీ అండ్ స్టీఫెన్స్. ఆర్ వర్సెస్ డూడ్లీ అండ్ స్టీఫెన్స్ 1884. ఇది ఆర్ మీన్స్ కింగ్ అనమాట. హియర్ వాట్ హ్యాపెండ్ ఈస్ ది డూడ్లీ, స్టీఫెన్స్, ఇంకొకడు రిచర్డ్ పార్కర్ అనే ముగ్గురు ఒక బోట్లో, స్టీమ్ బోట్ అంటారు, షిప్ అనకూడదు కానీ, ఆ బోట్లో చేపల వేట దీనికి మొత్తం సముద్రంలోకి వెళ్ళారు. సముద్రం మధ్యలో ఉండగా సైక్లోన్ లాంటిది, తుఫాన్ లాంటిది ఏదో వచ్చింది, ఇరుక్కుపోయారు. ఆ పెద్ద బోటు పోయింది. వీళ్ళు చిన్న బోటు తీసుకొని దానిలో లేకపోతే చెక్క పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అల్టిమేట్లీ ఆ బోట్లో అయితే వీళ్ళకి తిండి పదార్థాలు అయ్యే లేవు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఉండలేని ఆల్మోస్ట్ ఇక ఫుడ్ ఏమి లేదు. దే విల్ డై ఆఫ్ స్టార్వేషన్. మరి ఏం చేయాలి? దాంట్లో డూడ్లీ అండ్ స్టీఫెన్స్ వీళ్ళ ఒక ఆలోచన వచ్చింది. డూడ్లీకి మెయిన్ వచ్చింది, మనం నలుగురు ఉన్నాం, నలుగురిలో ఇక్కడ ఇలా మామూలుగా స్టార్వేషన్ వల్ల నలుగురం చచ్చిపోతాం, కానీ ఒకరిని చంపి మనం తింటే ముగ్గురు బతుకుతాం. ఇట్ ఇస్ నథింగ్ బట్ క్యానిబాలిజం అంటాం దాన్ని ఇంగ్లీష్లో. నరరూప రాక్షసులు, నరభక్షకులు. ఓకే, రైట్. ఇలా అవుతుంది, ఏం చేద్దాం అనుకున్నారు. ఆలోచనలు యాక్చువల్గా స్టీఫెన్స్ వద్దురా, మనకు ఉంటే ఉంటాం, పోతే పోయామన్నాడు. అయినా సరే డూడ్లీ యొక్క ప్రోద్బలం మేరకు రిచర్డ్ పార్కర్, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ దగ్గర పనిచేసే సరంగు లేదా బాయ్ అంటాం. ఈ బాయ్ ఆల్రెడీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, హెల్త్ బాగా, మొత్తానికి వీడు ఉన్నా పోతాడేమో అనే అనుమానంతో
ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేర్చుకోండి. కస్టమరీ లా, సముద్రంలో ఇట్లా పరిస్థితుల్లో ఇరుక్కుపోతే బతకలేమనుకుంటే ఒకరిని చంపి బతకొచ్చు అనేటువంటిది కస్టమరీ ప్రాక్టీస్. సో దాన్ని అమలు చేశారు, పార్కర్ని చంపేశారు. సో ఆ కేసు లా ప్రకారం అతని బ్లడ్ కూడా తాగారంటారు, తాగి బతికారు. ఆఫ్టర్ 4 or 5 days దే రీచ్డ్ ద షోర్. అందరూ సంతోషపడ్డారు. యొక్క పార్కర్ తల్లి అబ్బాయి మావాడేంటంటే మొదట్లో చెప్పలేదు. తర్వాత స్టీఫెన్సన్ ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు, లేకపోతే అమ్మ ఇలా జరిగింది, నేను వద్దన్నా సరే డూడ్లీ వాడు ఇలా ఏదో పని చేశాడు తీదన్నాడు. కేసు పెట్టారు, మర్డర్ కేసు. జ్యూరీ ముందుకు వచ్చింది, ప్రైవీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళంతా ఇక్కడ డూడ్లీ అండ్ స్టీఫెన్స్ వాళ్ళు పెట్టిన డిఫెన్స్ ఏంటంటే జస్ట్ నెసెసిటేటిస్ ఆర్ నెసెసిటీ, అవసరం వల్ల, అది కూడా కంపల్సరీ అవసరం వల్ల మేము అతను చంపాల్సి వచ్చింది, లేకపోతే అందరం చచ్చిపోయేవాళ్ళం, అతను చచ్చే బదులు 3 బతికితే మంచిదే కదా అన్న ఉద్దేశంతో డిఫెన్స్ చెప్పారు. కానీ గౌరవనీయ ప్రివీ కౌన్సిల్ అదైతే కోర్టు వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే లా అనేది ఒక మనిషిని బ్రతికించటానికి ఉన్నది. మనిషి అనే అతను బ్రతకాలి. నీ చేతిలో చావు లేదు, చావు భగవంతుడు మాత్రమే నిర్ణయిస్తారు. అప్పటి వరకే బతకాల్సింది. మీ నలుగురు పోయినా మేము బాధపడేవాళ్ళం కాదు, కానీ ఒక మనిషిని చంపి మిగతా వాళ్ళు బతకడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి జైలు శిక్ష వేయడం 1884లో ఇప్పుడే వేశారు. కానీ 85లో అప్పలెట్ కోర్టులోకి వచ్చేటప్పటికే ఈ యొక్క దీన్ని కాస్త కన్సిడర్ చేసి వాళ్ళు బెయిల్ మీద రావటం జరిగింది. సెకండ్ పార్ట్ మీకు ఎందుకు కానీ ఫస్ట్ పార్ట్ వరకు జస్ట్ నెసెసిటేటిస్ ఆర్ నెసెసిటీ అనేది కొన్ని సందర్భాలను ఒప్పుకుంటారు, చాలా సందర్భాలు ఒప్పుకోరు అని తెలియటానికే ఈ కేసులా మీకు చెప్తున్నాను. ఇది మీకు నేర్చిన నోట్స్లో లేదు కాబట్టి కేసులా ఎక్కడైనా దొరికితే మీరు చదువుకొని ప్లీజ్ get yourself enriched with the legal knowledge. Thank you very much.